ఓకే స్టూడెంట్స్, మనము కెమిస్ట్రీలో ఈజీగా ఎలిమెంట్స్ను అందరూ ఎలా గుర్తుపెట్టుకుంటారు మీకు తెలుసా? అయితే వాళ్ళు ఉపయోగించే ఒకే ఒక మెథడ్, దే యూజ్ విజువల్ అండ్ ప్యాటర్న్ మెమొరీ అంటారు. అంటే మనము విజువల్ అండ్ ప్యాటర్న్ మెమొరీలో ఎలిమెంట్స్ను బాగా గుర్తుపెట్టుకోవచ్చు. దాని గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. కెమిస్ట్రీలో టాపర్ కావాలంటే మినిమం ఒక 50 ఎలిమెంట్స్ క్లియర్గా తెలుసుకోవాలి. దాంట్లో 1 to 30 సీరియల్ నెంబర్ ప్రకారం ఆ ఎలిమెంట్స్ యొక్క నేమ్స్, అటామిక్ నెంబరు, అటామిక్ వెయిట్ క్లియర్గా తెలుసుకొని ప్లస్ ఒక 20 ఇంపార్టెంట్ అదర్ ఎలిమెంట్స్ తెలుసుకోవాలి. అంటే టోటల్గా దగ్గర 106 ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ మనము 1 to 30 సీరియల్ నెంబర్ ప్రకారంగా, అటామిక్ నెంబర్ పరంగా 30 తెలుసుకోవాలి. అంటే వాటి యొక్క నేమ్ ఏంటి, వాటి యొక్క సింబల్ ఏంటి, వాటి యొక్క అటామిక్ నెంబర్ ఎంత, మాస్ నెంబర్ ఎంత క్లియర్గా తెలుసుకోవాలి. ప్లస్ వాటి యొక్క అటామిక్ వెయిట్ ఎంత కూడా తెలుసుకోవాలి. అట్లాగే అనదర్ ఇంకా అంటే 30 తర్వాత ఉన్నటువంటి మిగతా ఎలిమెంట్స్లో ఒక 20 ఎలిమెంట్స్ నెంబర్ 1గా తెలుసుకోవాలి. వాటి గురించి కూడా తెలుసుకుంటే ఇవన్నీ కూడా కెమిస్ట్రీలో రిపీట్ అవుతుంటాయి. కాబట్టి ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎలిమెంట్స్ గురించి ఈరోజు మనం ఇక్కడ చూద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ ది వేద కెమిస్ట్రీ క్లాస్ ఫ్రమ్ బెస్ట్ క్లిక్ కంటెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ది వీడియో. స్టూడెంట్స్, కమింగ్ టు ది టాపిక్. ఫస్ట్ టోటల్ 50 ఎలిమెంట్స్ అంటే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, 1 to 30 ఎలిమెంట్స్ వెరీ ఇంపార్టెంట్. సీరియల్ నెంబర్తో సహా నేర్చుకోవాలి వరుసగా. వీటి యొక్క అటామిక్ నెంబర్స్, సీరియల్ నెంబర్ రెండు ఒకటే ఉంటాయి. 1 to 30 వెరీ ఇంపార్టెంట్. మనము ఈ 30 ఎలిమెంట్స్ క్లియర్గా తెలుసుకోవాలి. అంటే వాటి నేమ్ ఏంటి, వాటి యొక్క సింబల్ ఏంటి, అటామిక్ నెంబర్ ఏంటి, ఇది క్లియర్గా తెలుసుకోవాలి. మీకు ఎలా సార్ అంటే 1కి 2 సార్లు వీడియో చూసినట్లయితే మీరు విజువల్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇంతకంటే వేరే మార్గం లేదు. ఇది 100%. కెమిస్ట్రీ అంటేనే మెమొరీ బేస్డ్ సబ్జెక్ట్. కాబట్టి మెమొరీ ఎలా వస్తుంది? 1కి 2 సార్లు మనము చూడాలి, వినాలి, వచ్చేస్తుంది. సో వీడియోని మీరు డైలీ ఒకసారి ఒక 10 days కంటిన్యూగా చూడండి, ఎలిమెంట్స్ మీకు గుర్తుండిపోతాయి. 1 to 50 అంటే మొత్తం 50 ఎలిమెంట్స్ చూపిస్తాను. దీంట్లో 1 to 30 సీరియల్ ప్రకారం ఉంటాయి. 1 to 40 వరకు సీరియల్ ప్రకారం ఉంటాయి. 41 నుంచి 105 వరకు ఉన్నటువంటి వాటిలో కేవలం ఒక 10 ఎలిమెంట్స్ మాత్రం మనము స్పెషల్ ఎలిమెంట్స్ చూపిస్తాను. అవి వాటి వరకు గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే టోటల్ 50 అనమాట. టోటల్ 50 ఎలిమెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే వాటి యొక్క అటామిక్ నెంబర్ ఎంత, వాటి యొక్క సింబల్ ఏంటి, పేరేంటి, అటామిక్ మాస్ ఎంత, ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఇప్పుడు అటామిక్ నెంబర్ గురించి మనం చూద్దాం. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఇప్పుడు మొట్టమొదట చూడండి, సీరియల్ నెంబర్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ కాలంలో సీరియల్ నెంబర్ ఉంటుంది, ఎలిమెంట్ నేమ్ ఉంటుంది సెకండ్ కాలం, థర్డ్ కాలం వచ్చేసి సింబల్ ఉంటుంది, అట్లాగే ఫోర్త్ కాలంలో దాని యొక్క అటామిక్ నెంబర్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకు 4 కాలమ్స్లో మనం చూపిస్తున్నాం. సో ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, దీని సింబల్ హెచ్తో సూచిస్తారు. దీని యొక్క అటామిక్ నెంబర్ 1 అనమాట. చూడండి, అటామిక్ నెంబర్ 1గా గుర్తుంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి హీలియం, దీని యొక్క సింబల్ హెచ్ఈ, దీని యొక్క అటామిక్ నెంబర్ 2. అట్లాగే థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి లిథియం, దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 3, దీని యొక్క సింబల్ ఎల్ఐ అంటే క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎల్ఐతో సూచిస్తారు, లిథియం 3. అట్లాగే ఫోర్త్ వన్ తీసుకుంటే బెరీలియం బిఈ, దీని యొక్క అటామిక్ నెంబర్ 4. అంటే బ్లూ కలర్లో వేసినటువన్నీ అటామిక్ నెంబర్ అనమాట. ఇది అటామిక్ నెంబర్. సీరియల్ నెంబరు, అటామిక్ నెంబర్ రెండు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంటాయి 40 ఎలిమెంట్స్ వరకు నేను ఇచ్చిన వాటిలో. ఓకే, నెక్స్ట్ 5th ఎలిమెంట్ తీసుకుంటే బోరాన్, దీని యొక్క సింబల్ బి. అట్లాగే 6th ఎలిమెంట్ కార్బన్, దీని సింబల్ సి, అటామిక్ నెంబర్ 6. నెక్స్ట్ 7th ఎలిమెంట్ నైట్రోజన్, దీని యొక్క సింబల్ ఎన్ అనమాట, దీని యొక్క అటామిక్ నెంబర్ 7. నెక్స్ట్ ఆక్సిజన్ తీసుకుంటే చూడండి, 8th అనమాట ఆక్సిజన్, దీని యొక్క సింబల్ ఓ, దీని యొక్క అటామిక్ వెయిట్ 8. నెక్స్ట్ ఫ్లోరిన్ తీసుకుంటే అటామిక్ నెంబర్ 9, దీని యొక్క సీరియల్ నెంబర్ కూడా 9, సింబల్ వచ్చేసి ఎఫ్తో సూచిస్తారు. ఇక అటామిక్ నెంబర్ వచ్చేసి 9. నెక్స్ట్ 10th తీసుకుంటే నియాన్, సింబల్ ఎన్ఈ, దీని యొక్క అటామిక్ నెంబర్ 10 అనమాట. ఓకే, ఇక్కడికి మనకు 10 అయిపోయినాయి. అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలని అంటే 1 హైడ్రోజన్ అట్లా వరుసగా చెప్పేసుకోవాలి. 1 హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, అట్లా వరుసగా 1 to 30 మీకు వచ్చేయాలి. ఆ విధంగా మీరు బై హార్ట్ చేయాలి, తప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాలండి, మెమొరీ బేస్డ్ సబ్జెక్ట్. నెక్స్ట్ 11 తీసుకుంటే సోడియం తీసుకోండి. సోడియం వచ్చేసి 11th, దీని యొక్క సింబల్ ఎన్ఏ, దీని యొక్క అటామిక్ నెంబర్ 11. నెక్స్ట్ మెగ్నీషియం తీసుకుంటే ఎంజీ సింబల్, అటామిక్ నెంబర్ 12. నెక్స్ట్ 13 అల్యూమినియం, దీని యొక్క అటామిక్ నెంబర్ 13. నెక్స్ట్ 14th వచ్చే సిలికాన్, ఎస్ఐ సింబల్, అటామిక్ నెంబర్ 14. నెక్స్ట్ ఫాస్ఫరస్ తీసుకుంటే అటామిక్ నెంబర్ మనకు 15, దీని యొక్క సింబల్ పి. అంటే ఫాస్ఫరస్ అంటే పి అనమాట. కొంతమంది పిహెచ్ అని రాస్తే తప్పది, పి అనమాట. ఓకే, నెక్స్ట్ సల్ఫర్ తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ 16, దీని యొక్క సింబల్ ఎస్.
నెక్స్ట్ క్లోరిన్ తీసుకుంటే కనుక సిఎల్ అటామిక్ నెంబర్ 17. నెక్స్ట్ ఆర్గాన్ తీసుకుంటే నెక్స్ట్ ఏఆర్ సింబల్ 18 అనమాట దీని యొక్క అటామిక్ నెంబర్. నెక్స్ట్ పొటాషియం తీసుకుంటే కే, దీని యొక్క సింబల్ కే అనమాట, 19th అటామిక్ నెంబర్. నెక్స్ట్ కాల్షియం తీసుకుంటే సిఏ, దీని యొక్క అటామిక్ నెంబర్ 20. నెక్స్ట్ 21 స్కాండియం, ఎస్సి అంటారు, స్మాల్ ఎస్ క్యాపిటల్, ఇక్కడ క్యాపిటల్ ఎస్ స్మాల్ సి ఉంటుంది. ఏదే కానీ ఫస్ట్ క్యాపిటల్ లెటర్ తర్వాత స్మాల్ లెటర్ ఉంటుంది 21. నెక్స్ట్ 22 అనేటప్పటికి టైటానియం, దీని యొక్క సింబల్ టిఐ, నీకు అటామిక్ నెంబర్ 22. నెక్స్ట్ వెనైడియం, వి సింబల్ అటామిక్ నెంబర్ 23. క్రోమియం అటామిక్ నెంబర్ సిఆర్, ఇక అటామిక్ నెంబర్ 24, మరి సింబల్ సిఆర్. నెక్స్ట్ అట్లాగే మెగ్నీషియం, దీని యొక్క అటామిక్ నెంబర్ 25, సింబల్ వచ్చేటప్పటికి మనకు ఎంఎన్. నెక్స్ట్ ఐరన్ 26th ఐరన్, దీని యొక్క సింబల్ ఎఫ్ఈ, అటామిక్ నెంబర్ 26. అట్లాగే 27 కోబాల్ట్, దీని యొక్క సింబల్ సిఓ, అటామిక్ నెంబర్ 27. నెక్స్ట్ 28 నికెల్, మీకు సింబల్ ఎన్ఐ, అటామిక్ నెంబర్ 28. నెక్స్ట్ కాపర్ తీసుకున్నట్లయితే సియు, ఇక్కడ అటామిక్ నెంబర్ వచ్చేసి 29. నెక్స్ట్ జింక్ 30, వెరీ ఇంపార్టెంట్. జింక్ తీసుకున్నట్లయితే దీని సింబల్ జెడ్ఎన్, నీకు 60 అనమాట, ఇది 30 అటామిక్ నెంబర్, సింబల్ జెడ్ఎన్. తర్వాత 31 కూడా, ఇది కూడా వరుసగానే చూడండి, 31 అటామిక్ నెంబర్. గ్యాలియం జిఏ అంటారు, ఇది 31 అనమాట. నెక్స్ట్ జెర్మేనియం జిఈ, 32 అటామిక్ నెంబర్. నెక్స్ట్ ఆర్సెనిక్ ఏఎస్ 33. నెక్స్ట్ 34 సెలీనియం ఎస్ఈ అంటారు, 34 అనమాట. నెక్స్ట్ బ్రోమిన్ 35 బిఆర్, అటామిక్ నెంబర్ ఇక్కడ 35 అనమాట. నెక్స్ట్ 36 క్రిప్టాన్ కేఆర్ అంటారు, 36 అటామిక్ నెంబర్. నెక్స్ట్ 37 రుబీడియం ఆర్ బి, సింబల్ క్యాపిటల్ ఆర్ స్మాల్ బి, 37 అనమాట అటామిక్ నెంబర్. నెక్స్ట్ 38 తీసుకుంటే స్ట్రాన్షియం, ఇక్కడ ఎస్ఆర్ సింబల్ 38 అనమాట అటామిక్ నెంబర్. నెక్స్ట్ 39 ఇట్రియం తీసుకుంటే వై, 39 అటామిక్ నెంబర్. 40 వచ్చేసి జిర్కోనియం, జెడ్ఆర్ సింబల్ 40 అటామిక్ నెంబర్. ఇక్కడ వరకు సీరియల్ సరిపోయింది. ఇప్పుడు వచ్చేటివి సీరియల్ నెంబర్ వేరు, అంటే రెడ్ మార్క్ చూపించాను, అందుకే సీరియల్ నెంబర్ వేరు, వాటి యొక్క అటామిక్ నెంబర్ వేరుగా చూసుకోవాలి. అయితే ఇంపార్టెంట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ బ్లూ కలర్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. చూడండి మాలిబ్డినం తీసుకున్నట్లయితే దీని యొక్క సింబల్ ఎంఓ, అటామిక్ నెంబర్ 42. నెక్స్ట్ సిల్వర్ ఏజీ, అటామిక్ నెంబర్ 47. టిన్ తీసుకున్నట్లయితే మీకు ఎస్ఎన్ అంటారు, సింబల్ 50 అటామిక్ నెంబర్. నెక్స్ట్ అయోడిన్ ఐ 53. బేరియం బిఏ నీకు 56. నెక్స్ట్ టంగ్స్టన్ డబ్ల్యూ 74. గోల్డ్ ఇంపార్టెంట్, గోల్డ్ చూడండి అటామిక్ నెంబర్ ఏయు, ఇక్కడ అటామిక్ నెంబర్ 79, కాకపోతే సింబల్ వచ్చి ఏయు, క్యాపిటల్ ఏ స్మాల్ యు. అట్లాగే మెర్క్యూరీ హెచ్జి సింబల్ 80 అటామిక్ నెంబర్. యురేనియం యు, వెరీ ఇంపార్టెంట్, 92 గుర్తుపెట్టుకోవాలి. యురేనియం 92 వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిబి అనమాట, డుబ్నియం డిబి 105. ఇవి టోటల్గా ఎలిమెంట్స్, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, ఇవి మీరు గుర్తుంచుకోండి. 1 to 40 మ్యాక్సిమమ్ నేర్చుకోవడానికి చూడండి, అట్లీస్ట్ 1 to 30 వరకన్నా కంప్లీట్గా నేర్చుకోండి. 1 to 30 వరకు కంప్లీట్గా నేర్చుకున్నట్లయితే వాళ్ళు కెమిస్ట్రీ ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి 1 to 30 చూసుకోండి. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనైడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఇవి టోటల్ 30 ఎలిమెంట్స్. వీటిని కంఠస్థం కొట్టాలి, నేర్చుకోవాలి ఇదే విధంగా. ఓకే, అన్నట్టయితే మీకు గుర్తుండిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టాపిక్లో మనము వీటి యొక్క అటామిక్ మనము నెంబర్ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు అటామిక్ వెయిట్ గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ వీడియోలో అటామిక్ వెయిట్ గురించి చూద్దాం. అంటే ఇప్పుడు అటామిక్ వెయిట్ అనేటప్పటికి మనకు దాంట్లో ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి, న్యూట్రాన్లు ఎన్ని ఉంటాయి, ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి చూసుకొని అటామిక్ వెయిట్ మనం చెప్తాం. ఇక్కడ అటామిక్ వెయిట్ అనేటప్పటికి ఎలక్ట్రాన్స్ని కౌంట్ చేసుకోకూడదు, ఓన్లీ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ని మాత్రమే కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి న్యూక్లియాన్స్, అంటే న్యూక్లియస్లో ఉంటాయి కాబట్టి వాటి న్యూక్లియాన్స్ అంటారు. న్యూక్లియస్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ మాత్రమే ఉంటాయి, వాటి వెయిట్నే మనం అటామిక్ వెయిట్గా మనము సూచిస్తాం. కాబట్టి నెక్స్ట్ మనము ఈ అటామిక్ వెయిట్కి సంబంధించిన టోటల్ 30 ఎలిమెంట్స్, టోటల్ 50 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్స్, వాటిలో ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి, న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, వాటి అటామిక్ వెయిట్ ఎంత, ఈ టేబుల్ ప్రకారంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. కమింగ్ సూన్ నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ను ఇంతవరకు వేద కెమిస్ట్రీ బెస్ట్ క్లిక్ కంటెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెస్ట్ వీడియో, న్యూ సిలబస్, న్యూ స్టూడెంట్స్, న్యూ మార్క్స్,
న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, న్యూ వీడియో. ఓకే, సో కాబట్టి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్ మొత్తం చెప్పడం జరుగుతుంది, చాలా బేసిక్స్తో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలను మనం మిస్ కాకుండా పూర్తి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొత్త వీడియోలు వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.